ఒకప్పుడు విశాఖ ఏరియాకి వెళ్ళినప్పుడల్లా అంటే ఏ సభలో చూసినా పవన్ కళ్యాణ్ గారు విశాఖ ప్రజలకు మేము నన్ను ఒక ఎంపీ గెలిపించినా కూడా మీరు నన్ను గెలిపించలేదు, మా పార్టీకి మీరు గెలిపించలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం పోరాడలేకపోతున్నాను, కనీసం ఒక ఎంపీని గెలిపించినా కూడా నేను ఈరోజు ప్రైవేట్ పరం కాకుండా ఆపేవాడిని అంటూ కూడా ఏ సభలో చూసినా వాగిన పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఒక నేత చాలా అసభ్యకరంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు చేసే ఉద్యోగులను కానీ వాళ్ళందరి గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు కార్మికులని సంఘాలన్నీ దుకాణం తెరిచి దొంగ ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పుడు అంటూ కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులను వెళ్ళాలని కొనే వాళ్ళని చాచిపెట్టి కొట్టాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈయన ఏమిటితో కొట్టాలో తెలియదు కానీ కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తాళి ఒకరితో కట్టించుకొని సంసారం మరొకరితో చేస్తున్నారంటూ జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాసరావు చాలా చండాలంగా నిజంగా చాలా చండాలంగా మాట్లాడాడు. ఈయన అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీని మాత్రం ఎన్నికల్లో వాళ్ళు మాత్రం అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పిన ఒక ఉద్యమం చేస్తున్న కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన ఈరోజు మాత్రం ఆ మాట మార్చేశారు. వాళ్ళని నోటికి ఇష్టం వచ్చినట్టు అంత మాట్లాడుతున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు పార్టీతో జత కలిగిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఊసరవీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడు వీళ్ళు కూడా జత కట్టిన తర్వాత వీళ్ళు కూడా ఊసరవీళ్ళు మాటలు మాట్లాడడం ఒకసారి ఏం మాట్లాడారు. ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చి కూర్చొని దొంగ ఉద్యమాలు ఏది సరైన ఉద్యమం కాదు. పాత పద్ధతిలో తువ్వాళ్ళు మళ్ళేసి కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు? అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకార ఒప్పందాలు ఒకరికొకరు తాళి కట్టించుకుని ఒకటితోటి సంసారం ఒకటితోటి మంత్రి రాజశేఖర్ లాంటి ఇటువంటి వదవులందరి వల్లే పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్. ఈయనగా ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు. ఈయన అసలు కార్మికులు సరే మీరు సపోర్ట్ చేయకపోతే నోరు మూసుకొని ఉండొచ్చు కానీ అంత గలీజ్గా మాట్లాడతారు వాళ్ళు ఉద్యమాలు. వాళ్ళు ఇప్పుడే కాదు, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో బీజేపీ ప్రభుత్వము ఈ 3 సార్లు గెలిచిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో విశాఖ మీద కన్నేశారు. విశాఖని ప్రైవేట్ పరం చేయాలని చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఎప్పటి నుంచో కూడా అది ఆగిపోతూనే ఉంది. అప్పటి నుంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ముందు 2014లో కూడా ఇదే ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసింది ఉద్యమకారులు వాళ్ళందరికీ కూడా, సంఘాలందరికీ కూడా. మళ్ళీ తర్వాత విజయసాయి రెడ్డి కూడా చాలాసార్లు అక్కడ ధర్నాలు చేయడం కూడా చూసాము, ర్యాలీలు చేయడం చూసాము, అన్నీ చూసాము. తర్వాత 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ స్టీల్ ప్లాంట్ ఈ 2000 జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆ స్టీల్ ప్లాంట్ గురించి, ప్రైవేటీకరణ వాళ్ళు చేస్తామన్నా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉద్యమాలు చేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్ళలో ఉద్యమాలు చేసిందే లేదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ వాళ్ళు అంతా కూడా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ప్రైవేటు పరం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారనమాట. మీరు ప్రైవేటు పరం చేయాలంటే కావాలంటే మేమే ఏపీ ప్రభుత్వమే కొంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రకటన చేశారు. కాబట్టి కానీ వాళ్ళు ప్రభుత్వానికి అమ్మడం ఇష్టం లేక దాన్ని 5 ఏళ్ళు పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపిచ్చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన 4 నెలల్లోనే ఇమ్మీడియట్గా ప్రైవేట్ పరం అయిపోతుందంటే మనం ఎంత కుట్ర జరుగుతుంది ఏపీ మీద అనేది మనం అర్థం చేసుకోవాలి.